మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని అయితే మనము వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనకు చాలా అప్డేట్స్ ఉన్నాయి. మెగా డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా గురుకుల రిజల్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. టీఎస్పీసీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటిని మనం డీటెయిల్స్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మీరు మన యొక్క వీడియోని లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు అన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్లలో అన్ని రకాల పీడిఎఫ్స్, డిఎస్సికి సంబంధించిన అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లను నేను మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క యూట్యూబ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ని రాసినటువంటి నోట్బుక్లని మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి అప్డేట్, మెగా డిఎస్సి వెయ్యాలి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థులైతే నిన్న డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ప్రకటించిన 5,089 టీచర్ పోస్టులకు 20,000 టీచర్ పోస్టులు కలిపి మెగా డిఎస్సి లేదా టీఆర్టీ నోటిఫికేషన్ వెయ్యాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు నిన్న అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సభకి మన ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు వచ్చి రావడం జరిగింది. వాళ్ళకి మన యొక్క సమస్యని చెప్పడం జరిగింది. టీచర్ల ప్రమోషన్తో ముడిపెట్టకుండా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. గతంలో అప్లై చేయని వారికి మళ్ళీ అప్లై చేసుకునే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ టీచర్ ట్రాన్స్ఫర్స్ తోటి ముడి పెడితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ టెట్ వేయాలనే వాదన వస్తుంది, మళ్ళీ టెట్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లేట్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా టీచర్ ప్రమోషన్కి ముడిపెట్టదు. టీచర్ ప్రమోషన్స్కి ముడిపెట్టకుంటే మీకు 20,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రాదు. ఎందుకంటే అన్ని వేకెన్సీస్ లేవు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ప్రమోషన్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తే మీకు దాదాపుగా 20,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. లేకుంటే 15,000 నుండి 15,000 వరకు అయితే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అవుతుంది. ఒకవేళ ప్రమోషన్ అయిపోతే ఒక 5,000 పోస్టులు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రమోషన్కి ముడిపెడితే ఎక్కువ రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎంత చూసుకున్నా మనకు ఒక 2 months అయితే 2 to 3 months వరకు అయితే రీషెడ్యూల్కి టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి అయితే మనం అంచనా అయితే వేయవచ్చును. ఇది కూడా అదే అప్డేట్, మెగా డిఎస్సికి సంబంధించినటువంటిది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ, ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, అదే బాటలో మెంబర్. ఇక్కడ డిఎస్సికి సంబంధించి నేను ఏం చెప్తున్నానంటే, నోటిఫికేషన్ వస్తుంది రీషెడ్యూల్ది, కొద్దిగా టైం పట్టే అవకాశం, కొద్దిగా అంటే మరీ ఎక్కువ టైం కాదు, ఒక 1 month 2 months తప్ప మరీ ఎక్కువ టైం పట్టదు. మీరు దాన్ని పట్టుకొని చదవడం మానేయకండి. ఎందుకంటే ఈ 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు, అది తప్పు. నోటిఫికేషన్ వస్తుంది 1 month or 2 months పడుతుంది. కాబట్టి ఆ లోపు మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉండాలి, కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. ఓకేనా? మీరు దాన్ని వచ్చే న్యూస్ని బట్టి లేట్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు, ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటే నష్టపోయేది మాత్రం మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుతూ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మెగా డిఎస్సి తోటి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే టెట్కి సంబంధించి చాలామంది టెట్ ఎగ్జామ్ ఉంటుందా అంటే, మెగా డిఎస్సి ముందు ఖచ్చితంగా టెట్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే చాలామంది అప్పుడు నాట్ క్వాలిఫైడ్ అయ్యారు. సో ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి మీకు ఇంతకుముందులాగా టెట్ ఎగ్జామ్ పెట్టి వెంటనే రిజల్ట్ ఇవ్వడం అలాంటి చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా టెట్ ఎగ్జామ్ పెట్టి ఒక 10-15 daysలో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ టెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నేను ఖచ్చితంగా పడుతుందని చెప్పలేను, కానీ నాకున్న అంచనా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము నాకు అనిపిస్తూ ఉంది, మాత్రము వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ, ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, అదే బాటలో మెంబర్. కొత్త కమిషన్ ఏర్పాటు కొంత టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక చేస్తారంట. అంటే ఇది కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ నుండి చెప్తున్నా, మన వీడియోస్ చూడండి. Group 1, Group 2, Group 3 వీటికి సంబంధించి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే కొత్త మెంబర్స్ ఎంపిక చేయడం ఒక 1 month పట్టే అవకాశం ఉంటుంది దీనికి. సో మనకు ఈ 1 month తర్వాత ఒక 2 months లోపు మీకు దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి 1 month తర్వాత మీకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే January 1st weekలో మీకు
ఈ టీఎస్పీఎస్సీ నుండి మీకు అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ అని ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, టీఎస్పీఎస్సీ ఇటీవల కాలంలో మొత్తం 17,269 పోస్టుల భర్తీకి 26 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ ఇందులో క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో ఆయా పరీక్షలు అన్నీ రద్దు కావడం జరిగింది. మళ్ళీ 13,821 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు 20 ఎగ్జామ్స్ను బోర్డు నిర్వహించింది. గ్రూప్ 3 డిఏఓ, హాస్టల్ వార్డెన్ తదితర పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించాల్సి ఉంది. డిఏఓ, గ్రూప్ 3 హాస్టల్ వార్డెన్కి సంబంధించి కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇవన్నీ కావాలంటే మనం ఇంకో 1 మంత్ అయితే ఓపిక పట్టాలి. 1 మంత్ తర్వాత మీకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది. టీఎస్పీఎస్సీ కొత్త సభ్యులు అందరూ వస్తారు కాబట్టి జాబ్ క్యాలెండర్ని ఒకటి ప్రకటించడం జరుగుతుంది. దాన్ని చూసిన తర్వాత మనకు ఏ విధంగా నోటిఫికేషన్ వస్తాయని క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ కమిషన్ ఏర్పాటు కూడా నోటిఫికేషన్ ఇస్తారంట. వీరు నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించిన రివ్యూ మీటింగ్లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం అయితే జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రేరా చైర్మన్ నియామకం అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 11 మంది మెంబర్ల ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కమిషన్ మెంబర్లలో సగం మందిని సెంట్రల్ సెక్రటరేట్ సర్వీస్లో పనిచేసిన వాళ్ళే, మిగిలిన సగం మంది సోషల్ సైన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళని నియమించాల్సి ఉంటుంది. కాగా చైర్మన్ సహా మెంబర్ పదవులపై కొందరు ప్రొఫెసర్లు, సీనియర్ ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు. సర్కార్ పెద్దలను కలిసి తమ బయోడేటాలు అందజేస్తూ వారిని ప్రసన్నం చేసుకునే వారి పనిలో పడ్డారు. కానీ పైరవీలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ అయితే భావిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు గురుకుల ఫలితాలు ఎప్పుడు? ఆగస్టులో టీజీటీ, పీజీటీ ఉద్యోగాల పరీక్షలు పూర్తి. బోర్డు అధికారులపై అభ్యర్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల ఫలితాలు విడుదల కోసం దాదాపు 2 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కోర్టు కేసులను ఆటంకంగా చూపెడుతూ ఫలితాల వెల్లడిలో గురుకుల బోర్డు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ మొదలైన పోస్టులు మొత్తం 9,000 పోస్టుల గురుకుల బోర్డు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వీటికి సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేయకపోవడంతో పరీక్ష రాసిన అభ్యర్థులు మండిపడుతున్నారు. దాదాపు 2 లక్షల మంది అభ్యర్థుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గురుకుల బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్ష ఫలితాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం డిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఎదురుచూపే, పరీక్షల నిర్వహణకు ఎదురుచూపే, ఆఖరి ఫలితాల కోసం కూడా ఎదురుచూపులే తమకు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా త్వరితగతిన ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి వాటికి నియామక ప్రక్రియను చేపట్టాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అప్పుడైతే హడావుడి గురుకుల ఎగ్జామ్స్ అయితే పెట్టారు. ఒకటి రోజు అక్కడ సెంటర్, ఇక్కడ సెంటర్ అని హడావుడి ఎగ్జామ్స్ పెట్టారు ఆన్లైన్లో. పెట్టిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడంలో లేట్ చేస్తున్నారు. అప్పుడేదో ఎగ్జామ్ పెట్టి వెంటనే మనకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చేశారు అప్పుడేమో. కాబట్టి గురుకుల రిజల్ట్ అనేవి తొందర ఇవ్వాలి. నాకు తెలిసి గురుకుల రిజల్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు గురుకుల రిజల్ట్ లేదా నెక్స్ట్ మంత్ జనవరి 1st వీక్లో మీకు ఈ గురుకులకు సంబంధించిన రిజల్ట్ అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిని కూడా సాల్వ్ చేసుకొని మీకు తొందరలోనే గురుకుల రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ముఖ్యమైన ఒక కరెంట్ అఫైర్స్ అయితే ఉంది మనకు. ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తొలి దళిత స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు ఎన్నిక కావడం జరిగింది. తెలంగాణ స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ దాదాపు ఖరారయ్యాయి. ఇప్పటికీ ఆయనను ఏకీగ్రవంగా ఎన్నుకోవడంతో ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీ 3వ స్పీకర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర 3వ స్పీకర్ ఎవరు అంటే గడ్డం ప్రసాద్, తొలి దళిత స్పీకర్ ఎవరు అంటే గడ్డం ప్రసాద్ గారు, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదనాచారి, 2వ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయితే ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో అసెంబ్లీలో తొలి దళిత స్పీకర్ మాత్రము గడ్డం ప్రసాద్ గారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే అవకాశం ఉంటాయి ఇలాంటివి. అదేవిధంగా 5 రాష్ట్రాలకు కొత్త సీఎంలు అయితే ఎన్నిక కావడం జరిగింది. వారి యొక్క పేర్లను ఒకసారి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మన తెలంగాణకు సంబంధించి అయితే రేవంత్ రెడ్డి గారు, రాజస్థాన్కి సంబంధించి భజన్ లాల్ బీజేపీ నుండి, మధ్యప్రదేశ్ సంబంధించిన సీఎం పేరు మోహన్ యాదవ్ బీజేపీకి సంబంధించిన అతను, ఛత్తీస్గఢ్కి సంబంధించిన విష్ణుదేవ్ ఇతను కూడా బీజేపీకి సంబంధించినటువంటి సీఎం, మిజోరాంకి చెందినటువంటి సీఎం పేరు లాల్దూ హోమ్ జెడ్పీఎం అనే పార్టీ వాళ్ళది. లాల్దూ హోమ్ అనేది మిజోరాంకు చెందిన సీఎం పేరేమో లాల్దూ హోమ్. ఇక్కడ అన్ని కొత్త వారు అయితే ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ
5 రాష్ట్రాలలో కూడా కొత్త సీఎంలు ఎన్నిక కావడం జరిగింది. ఆ సీఎంల యొక్క పేర్లను గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రాజస్థాన్ భజన్‌లాల్, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ ఎంఎం మోహన్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్‌గఢ్ విష్ణుదేవ్, మిజోరాం లాల్దు హోమ్. ఈ మిజోరాంది అయితే డిఫరెంట్‌గా ఉంది. లాల్దు హోమా. సో, దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకో అప్డేట్ ఏందంటే గిరిజన వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది నిన్న. సో, దాన్ని మీరు రాష్ట్రపతి ఆమోదం తర్వాత వర్సిటీ ఏర్పాటుకు మార్గం అయితే సుగమమయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము దాంట్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉంది కాబట్టి, సో, దాంట్లో భాగంగా ఈ యూనివర్సిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది తెలంగాణలో. దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయము. దాని పేరు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు ఆధార్ ఉచిత గడువు అప్డేట్ అయితే మరోసారి పెంపడం అయితే జరిగింది. ఇంటి అడ్రస్ తదితర వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు 2024 మార్చి వరకు అయితే ఉచితం ఆదేశాలు జారీ చేసిన యుఐడిఏఐ వాళ్ళు మళ్ళొకసారి అయితే డేట్‌ని అయితే అప్డేట్ కోసం అయితే మళ్ళొకసారి డేట్‌ని పెంచడం అయితే జరిగింది. ఫ్రీగా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చును. మనకు ఈ విధంగా ఉన్నాయి మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్. మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. అదేవిధంగా మీకు డీఎస్సికి సంబంధించినటువంటి, పీఐకి సంబంధించిన రాసినటువంటి నోట్స్‌ని నేను మీకు గ్రూప్‌లలో షేర్ చేస్తున్నాను. అందరికీ మీకు ఆ గ్రూప్‌లలో షేర్ చేయాలంటే వాట్సాప్ గ్రూప్‌లలో అంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్‌లో మీకు వాట్సాప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో మీరు జాయిన్ అవ్వచ్చును. జాయిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్‌ని మీరు పొందే అవకాశం ఉంది. అది కూడా ఫ్రీగానే నేను అందించే ప్రయత్నం చేస్తున్నాం. అదే మన యొక్క ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.